నేను రాజుగా నా క్షేమ స్థితి ఎవరి వల్ల ఉంటుంది? అది దేవుని వల్ల ఉంటుంది. మనం క్షేమముగా ఉన్నామంటే ఈ స్థితి మనకు దేవుని వల్ల కలుగుతారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది ప్రభువు కృప వల్లనే అయి ఉన్నాను, ఇక ఏమిటి కాదు. నాకున్న ఈ స్థితి, నీకున్న ఆ స్థితి ఎవరి స్థితి? అది దేవుని వల్లనే కలిగింది. మరి ఎవరి వల్ల కలగదు? మనల్ని మనం గొప్ప చేసుకోలేము, మనల్ని మనం నిలబెట్టుకోలేము, మనం గొప్పగా ఉండలేము. మనకున్న గొప్ప స్థితి అయినా, గొప్ప క్షేమమైనా, ఏదైనా అది కలిగేది దేవుని వల్లే. అది ఒక రాజు కూడా గుర్తించాడు. నేను ఈ దేశానికి రాజునే, ఈ పట్టణానికి రాజునే, అయినా నాకు కలిగినటువంటి ఈ స్థితి ఆ దేవుని వల్ల కలిగింది కాబట్టి అది దేవుడే 40 దినాలకు నాశనమైందని ప్రకటన చేశాడు. కాబట్టి దేవుడు ఒకవేళ మనసు మార్చుకుంటాడేమో, మనసు మార్చుకుని మనం ఒక దేవుడు మనసు మార్చుకుని పశ్చాత్తాపుడై మనకు రాబోయే నాశనం రాకుండా తప్పిస్తాడేమో. తప్పించేది నేను కాదు, రాజునైనా నేను కాదు తప్పించేది. ఆ స్థితి, ఆ నాశనాన్ని తప్పించేవాడు దేవుడే అని తెలుసుకొని ఏం చేశాడు? తన రాజు కూడా రాజవస్త్రాలు తీసివేశాడు. రాజవస్త్రాలు ఎందుకు? రాజవస్త్రాలు మామూలుగా ఘనతకు సూచన. అప్పుడు రాజుగా ఉన్నాడు, అప్పుడు వేసుకోవాల్సిందే, అంటే వేసుకోకూడదు అని కాదు. అప్పుడు రాజు కాబట్టి రాజుగా సూచిస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు అనే మాట వినబడ్డప్పుడు ఇక రాజు కాదు, రాజు కంటే అది పై స్థానం కాబట్టి అప్పుడు నేను తగ్గించుకోవాల్సిందే. ఎవరైనా కూడా తగ్గించుకోవాల్సిందే. ఎందుకంటే రాజు కంటే గొప్పవాడు దేవుడు కాబట్టి మరి నేను తగ్గించుకోవాల్సిందే అన్నటువంటి మనసు ఆ రాజు కూడా పడి ఇక తను ఏం చేశాడు? రాజవస్త్రాలు తీసివేశాడు. ఈ సమయంలో నాకు రాజవస్త్రాలు తగవు కనుక ఇంకేమనుకున్నాడు? ఇంకా తన సింహాసనం మీద నుండి దిగి, సింహాసనం కూడా ఈ సమయం నాకు అర్హత కాదు, దిగి రాజవస్త్రాలు తీసివేసి ఏం చేస్తున్నాడు? బూడిదలో గొర్రెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో అంటే తను తాను తగ్గించుకున్నాడు. తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే ఏమైంది? మనకు మాట తగ్గించుకుంటే ఏమవుతారు? హెచ్చింపబడతారు. కానీ రాజు ఇక్కడ తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు చెప్పిన మాట నిజమే. ఇక 40 దినాలకు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న మాట కూడా నిజమే. అయితే వారిని ఎప్పుడైతే తగ్గించుకున్నారో, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తగ్గించుకున్నారో, ప్రభువా మమ్మల్ని క్షమించుము అని ఎప్పుడైతే తగ్గించుకున్నారో అప్పుడు దేవుడు కూడా, దేవుని మనసు కూడా మరి అయ్యో అన్యాయంగా ఇలా నాశనం చేయాలనుకుంటే అని దేవుడే పశ్చాత్తాపడతాడు. దేవుడే పశ్చాత్తాపడతాడు. ఆ విషయం చూసుకుందాము. ఇంకా ఏం ప్రకటిస్తున్నారు ఉపవాసము? ఒకవేళ దేవుడు మనసు నింపుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా, అంటే మనం నాశనం కాకుండా దేవుడే తప్పిస్తాడు అని ప్రకటించుకున్నారు. ఇంకా